హాయ్ అండి. నక్షత్రాలు చూపిస్తాను అన్నాను కదా, నక్షత్రవనం అంట. ఇది చూడండి, నక్షత్రవనం. మరి ఇక్కడ ఎన్ని నక్షత్రాలు ఉంటాయో మరి నాకైతే తెలియదు. లెక్క పెడదాం, లోపలికి వెళ్ళి లెక్క పెడదాం నక్షత్రాలు ఎన్ని ఉంటాయో. వావ్, ఫస్ట్ మనకి శ్రీకృష్ణ భగవానుడు దర్శనమిస్తున్నాడు. చూపిస్తాను. శ్రీకృష్ణ భగవానుడే అంటారు కదా, శ్రీకృష్ణ భగవానుడు చూపిస్తాను. ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి శ్రీకృష్ణ భగవానుడు కనిపిస్తున్నాడు కదా. ఇదేం చెట్టు మరి చూడండి. ఇది పారిజాతం చెట్టు అనుకుంటండి. పారిజాతం చెట్టు అనుకుంటా. అవును, ఎస్, పారిజాతం. పువ్వులు అయితే లేవు. మరి ఇప్పుడు పువ్వులు పూసే కాలమే ఇది. పారిజాతం అంటే ఇప్పుడు పువ్వులు పూస్తుంది. మరి దీనికి ఎందుకో పువ్వులు లేవు. చూడండి, ఎవరికైనా దేవుడే కదా, దేవుడు అంటారు కదా. ఆయన చెప్పులు లేకుండా వచ్చాను నేను. ఇదిగోండి, ఓకేనా. ఇదిగోండి నక్షత్రాలు అంటే ఆరుద్ర అంటది. మరి అక్కడి నుంచి లెక్క పెట్టండి మీకేమన్నా అవకాశం ఉంటే. ఆరుద్ర, మకర, రోహిణి, అదిగో దూరంగా కనిపిస్తుంది రోహిణి, కృత్తిక, భరణి, అశ్విని. ఇది విప్ప చెట్టు అంటండి. ఓహో, విప్ప చెట్లు అంటే అదేలే, నేను అక్కడ చూశాను, మన అండమాన్లో చూపించాను మీకు విప్ప చెట్టు. అదిగోండి విప్ప చెట్టు అంట. ఇది విప్ప చెట్టు అంట. అదిగో చూడండి. తర్వాత పూర్ణభద్ర నక్షత్రం. ఇది వేప చెట్టు దగ్గర పూర్ణభద్ర నక్షత్రం. ఉత్తరాభద్ర అంట. ఇది మామిడి చెట్టు. అంటే మరి నక్షత్రాన్ని బట్టి చెట్టును బట్టి ఆ నక్షత్రం ఉంటుందేమో, మరి తెలియదు నాకు. ఓకే, ఇదేమి నక్షత్రం? శతభిషం అంట. శతభిషం, అదిగోండి శతభిషం. కదంబ చెట్టు అంటండి. అది ఏం చెట్టు మరి తెలియదు. కాయలు కూడా ఉన్నాయి దానికి, చూడండి. అవి ఏం కాయలు కిందకి లేవు. ఇందాక ఒక కాయ నోట్లో పెట్టుకుంటే నోరంతా పొక్కొచ్చింది, మంట వస్తుంది. అందుకని దాని జోలికి వెళ్ళకూడదు. ఓకేనా. అంటే మరి ఒక్కొక్క చెట్టుని పెట్టి ఉంటుందేమోనండి. అందుకనే కార్తీక మాసంలో ఈ గార్డెన్ పార్టీ అంటే చెట్ల కింద పెడతారు. ఇదిగోండి ధనిష్ట నక్షత్రం. జిమ్మి చెట్టు అంట. ఈ చెట్టులోనే నా పాండవులు వాళ్ళ అస్త్రాలని దాచారు. అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ శస్త్రాలన్నీ తీసి జమ్మి చెట్టులో దాస్తారంట. ఈ చెట్టులోనే నట్టుంది మరి. అయితే జిమ్మి చెట్టు అంటే ఇదేనేమో. ఓకే, అదే చెప్పారు కదా జిమ్మి చెట్టు అని. ఓకే, ఇదిగోండి శ్రావణ నక్షత్రం. తెల్ల జిల్లేడు చెట్టు అంట. ఇది తెల్ల జిల్లేడు చెట్టు కాదే, ఇలా ఉండదే తెల్ల జిల్లేడు. అవి పువ్వులు ఉంటాయి కదా తెల్ల జిల్లేడికి. దీనికి కూడా కాయలు ఉన్నాయి, ఏవో కలేకాయలాగా. ఇగో చూడండి ఫ్రెండ్స్, కలేకాయలాగా ఉన్నాయి మరి. ఇగో చూసారా. ఓకే, ఇదేం చెట్టు? ఇదేంటి? శ్రావణ నక్షత్రం. తెల్ల జిల్లేడు చెట్టు దగ్గర ఉంది. ఓకే, ఇగో చూడండి, కాగితం పువ్వులు అవి. తర్వాత నేను ఫుల్ వీడియో తీస్తున్నాను. ఇది మీరు కష్టం అనకుండా ఎన్ని నక్షత్రాలో చెప్పండి. ఉత్తరాషాఢ నక్షత్రము. పనస చెట్టు అంట. కానీ ఇక్కడ పనస చెట్టు లేదు, మరి చనిపోయిందేమో, లేదు. ఓకే, ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం అంట. సీతాశ్వక చెట్టు అంట. ఇది సీతాశ్వక చెట్టు అంటే ఏంటో అది కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే చెప్పండి, కామెంట్ పెట్టండి ఆ చెట్ల గురించి. మూల నక్షత్రం అంట. శ్రీగంధం చెట్టు ఇది. వీటి మూలాన నేను చెట్ల గురించి తెలుసుకుంటున్నాను. శ్రీగంధం చెట్టు ఉన్నాయని ఈ చెట్ల పేర్లు తెలుసుకుంటున్నాను. ఓకేనా. ఇది పెద్ద వీడియోనే అవద్ది, ఏమనుకోవద్దు. జ్యేష్ఠ నక్షత్రం. పైస్ చెట్టు అంట. ఇదిగోండి పైస్ చెట్టు అంట. స్పీడ్గా తీస్తున్నాను. అనురాధ నక్షత్రం అంట. మరి ఈ చెట్టు పేరు ఏంటో అక్కడ కింద రాసి లేదు, ఉంది కానీ పాడైపోయింది, కనిపించట్లేదు నాకు. అది ఏంటో మరి, అక్షరాలు కనిపించట్లేదు.
ఓకేనా ఫ్రెండ్స్, స్పీడ్గా తీసేస్తున్నాను. అవునా, విశాఖ నక్షత్రం వెలగ చెట్టు అంట. ఓకే, ఈ వెలగ చెట్టు తెలుసు నాకు. మా చిన్నప్పుడు మేము వెలక్కాయలు కోసుకొని తిన్నాము స్కూల్కి వెళ్ళేటప్పుడు. స్వాతి నక్షత్రం తెల్లమద్ది చెట్టు అంట. ఇదిగోండి తెల్లమద్ది చెట్టు. ఓకేనా, లెంతీ వీడియో అవుతుంది, మీరు చూడాల్సిందే. ఇదేంటి, చిత్త నక్షత్రం అంట. చిత్త నక్షత్రం అంటే చిత్తకార్త అంటారు, అదేనా? తెలియదు నాకు. అదేం చెట్టు? మారేడు చెట్టు అంట. ఇదిగో మారేడు చెట్టు. ఓకే, నక్షత్రాలు ఓకే. హస్త నక్షత్రం ఇక్కడ చెట్టు ఏమి లేదు, ఉంది కానీ చచ్చిపోయినట్టుంది. కింద ఏదో రాశారు కానీ కనిపించట్లేదు అది కూడా. తర్వాత ఉత్తరా నక్షత్రం జివ్వి చెట్టు అంట. అదిగో చూడండి, జివ్వి చెట్టు. అదే జివ్వి చెట్టు అంటే రాగి చెట్టు లాగా ఉంది. రావి చెట్లు అంటాం కదా మనం, అలా ఉంది అది. పొబ్బ నక్షత్రము మోదుగు చెట్టు అంట. అదిగోండి మోదుగు చెట్టు. ముఖ నక్షత్రము సోమి చెట్టు, కాకపోతే అక్కడ చెట్టు లేదు. చూడండి చెట్లు చనిపోయినట్టున్నాయి పాపం అన్నీ. మన మొక్కలు మళ్ళీ పెడతారేమో. అశ్లేష నక్షత్రము నాగకేసరి చెట్టు అంట. ఇదిగోండి నాగకేసరి చెట్టు. పుష్య నక్షత్రము రావి చెట్టు. అదిగోండి రావి చెట్టు. ఇందాక ఆ చెట్టు కూడా రావి చెట్టు లాగే ఉంది మరి, అది కూడా రావి చెట్టు లాగే ఉంది మరి. అదిగోండి, ఇదేంటి చూడండి, ఎదురు చెట్టులాగా ఉంది. పునర్వాస నక్షత్రము వెదురు చెట్టు. ఓకే, పునర్వాస నక్షత్రం. ఓకే ఫ్రెండ్స్, అందరికి మీకు అన్ని నక్షత్రాలు చూపించాను. ఇవి కౌంట్ చేయండి ఎన్నో, మరి నాకైతే గుర్తులేదు. వీడియో లెంతీ అవుతుందని చెప్పి నేను ఇంకా క్లోజ్ చేసేస్తున్నాను, చూడరు కాబట్టి. ఇందాక చెప్పాను కదా మీకు రోహిణి నక్షత్రం అని. ఇదిగోండి, ఇది కూడా నేరేడు చెట్టేనంట. మరి ఇది ఏమో మర్రి చెట్టులాగా ఉంది. ఇందాక మీకు చెప్పలేదు ఇది అంటే, మీకు నక్షత్రాలు చూపించాను కానీ చెట్టు పేరు చెట్టును చూపించాల. భరణి నక్షత్రం. ఇది ఉసిరి చెట్టు. అదే గార్డెన్, ఈ గార్డెన్ పార్టీలకు వచ్చినప్పుడు ఉసిరి చెట్ల కింద భోజనం చేయాలంటారు కదా. ఇదిగోండి కత్రికా నక్షత్రం మేడి చెట్టు. వావ్, మేడి చెట్టు నాకు తెలుసు. మేడి పండు చూడు మేలిమయ్యుండును, పొట్ట ఇప్పి చూస్తే పురుగులుండు అని చెప్పని, అంటే కుళ్ళిపోయిన మనస్తత్వం ఉన్న వాళ్ళ కోసం ఈ పాట పాడారనమాట. ఎందుకంటే పైకి చాలా అందంగా మంచిగా చాలా సాత్వికంగా కనిపిస్తారు, లోపల అంతా కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అన్నమాట. వాళ్ళ కోసమే ఈ పాట అంటున్నాను. అన్నీ అప్లోడ్ చేస్తాను, అందరూ చూడండి. రండి, చక్కటి మీకు ఏమన్నా అవకాశం ఉంటే దరిదాపుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఆ ఫోన్ నెంబర్ కూడా అడిగితే ఇస్తారు, దీంట్లో ఉంటుంది. మీరు చక్కగా వచ్చి ఈ కార్తీక మాసం వనభోజనాలు ఇలాంటి చోటుకు వచ్చి చేసుకొని వెళితే మంచిగా ఉంటుంది. బాయ్ అండి.